అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ విజయ డైరీ పాలు పోసే పాడి రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా విజయ డైరీ పాల బిల్లులు చెల్లించడంలో 2023 నవంబర్ 2 బిల్లు నుండి ఈరోజు ఆగస్టు వరకు బిల్లులు చెల్లించడంలో అలసత్వం వహిస్తూ ఉన్నారు. అంటే ఒక బిల్లు నెల 15 రోజుల కోటి 2 నెలల కోటి బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. అట్లా చెల్లించడం వల్ల రైతులు పెట్టుబడి పెట్టాలంటే ఆవులకి బర్రెలకి దానా మినరల్ మిక్చర్ కానీ ఇలాంటివి ఇంకా పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది పాల బిల్లులు రాక బర్రెలను ఆవులను నమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 6 నెలల క్రితం విజయ డైరీ ఆధ్వర్యంలోనే ఐడిబిఐ మన స్టేషన్ గన్పూర్ బిఎంసి కింద ఉన్నటువంటి ఐడిబిఐ రాగాపూర్, ఈ మన ఎస్బిఐ గన్పూర్ స్టేషన్కి సంబంధించినటువంటి వాటిలలో ముద్రా లోన్స్, ఇతర సపరేట్గా లోన్స్ డైరీ ముందుపడి పశువులను ఇప్పించడం జరిగింది. అట్టి పశువుల పాలు పిండి డైరీకి పోస్తే మాకు వచ్చినటువంటి ఆదాయంలోకి వెళ్ళి నెల నెల తీసి వాళ్ళకు బ్యాంకు వాళ్ళకు డైరీ వాళ్ళు చెల్లించాలి. కానీ ఈ డైరీ వాళ్ళు పాల బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం వలన వాళ్ళు రైతులందరికీ లోన్ తీసుకున్న రైతులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు కానీ, ఎస్బిఐ బ్యాంక్ వాళ్ళు కానీ, డిసిసి బ్యాంక్ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు నెల నెల కట్టాలంటే మాకు పాల బిల్లులు ఇవ్వలేక, ఈ నెల నెల డబ్బులు చెల్లించలేక మా ఈ సివిల్ స్కోర్స్ పడిపోతూ ఉన్నాయి. ఇంకా వేరే బ్యాంకులకి వెళ్ళి సపరేట్గా మాకు సంబంధించిన ఓన్ లోన్స్ తీసుకుందామంటే కూడా ఈ లోన్స్ రావడం లేదు. దానివల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాం. కాబట్టి విజయ డైరీని సంబంధించినటువంటి ఎండి గారిని, దానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులను కూడా డైరీ ఆధ్వర్యంలో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మేము పాల్గొని వారికి ఇంతకుముందు విన్నవించడం జరిగింది. లాలాపేటలో 2 సార్లు ధర్నా కార్యక్రమం కూడా చేపట్టినాం. అందులో ఎండి గారు 20 రోజులలో సమస్యను పరిష్కరిస్తాము, 20 రోజుల వరకు మాకు టైం ఇవ్వండి, 20 రోజుల వరకు మీకు ఎలాంటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చిండ్రు. 20 రోజులు అయింది, 5 నెలలు అవుతుంది. ఎండి మేడం కనీసం లాలాపేట డైరీకి రాకుండా విజయభవన్ అని గెస్ట్ హౌస్లో ఉండి ఆమె అక్కడి నుండి నడిపిస్తూ ఉన్నది. రైతులు అక్కడికి వెళ్ళినా కూడా డైరీకి ఇంటర్ కానియకుండా మీ ఇష్టం ఉంటే పోయండి లేదంటే ఊకోండి, కానీ ఈ డైరీ కాడికి వచ్చి రైతులు లొల్లి పెడితే కాదు, మీ మీద కేసులు పెడతాం, మీకు ఇది చేస్తామని చెప్పి ఆ డైరీ జీఎంకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లాలాపేట అధికారులు రైతులను వేధించినటువంటి పరిస్థితి ఉంది. అది రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం రైతులను ఫోన్ చేసినప్పటికి కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులందరం కలిసి పాల బిల్లులు చెల్లించాలని మేము ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా వారం రోజులలో ప్రభుత్వం విజయ డైరీకి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి బకాయిలు మొత్తం చెల్లించకుంటే వారం రోజుల తర్వాత రైతులందరినీ ఇంకా ఏకం చేసి ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వ విజయ డైరీ ప్రైవేట్ డైరీలకు పోతే అనేకమైనటువంటి మోసాలకు గురై మేము పాడి రైతులను నష్టపోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాడి వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ రెండవది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అది ఎక్కడ కూడా రైతులకు, పాడి రైతులకు అది న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 8 రోజులలో పాడి రైతుల సమస్యలు పరిష్కరించి పాడి రైతుల బిల్లులు వెంటనే మొత్తం ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లించకుంటే ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.